ఫ్రెండ్స్, 2 సంవత్సరాల క్రితం నాకు జరిగిన ఈ సంఘటనను మీకు చెప్తాను. మా స్కూల్ ఫైనల్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. నేను ఎగ్జామ్స్కి బాగా చదివి ప్రిపేర్ అవ్వాలి. జనరల్గా అయితే మా స్కూల్ లైబ్రరీ సాయంత్రం 5 గంటలకు క్లోజ్ చేసేస్తారు. కానీ పరీక్షలు దగ్గర పడుతున్నందున లైబ్రరీ రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచాలని స్కూల్ వాళ్ళు అనుకున్నారు. దానివల్ల స్టూడెంట్స్ కావాలనుకుంటే వారు లైబ్రరీలో ఆలస్యంగా ఉండి ఎగ్జామ్స్ కోసం చదువుకోవచ్చు. మా ఇల్లు స్కూల్ నుండి ఎక్కువ దూరంలో లేదు. స్కూల్ లైబ్రరీలో చాలా సైలెంట్గా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి చాలా బాగుంటుంది. కాబట్టి నేను ఇంట్లో చదువుకోవడానికి బదులుగా లైబ్రరీలోనే చదువుకుందామని అనుకున్నాను. ఆ రోజు నేను సాయంత్రం 6 గంటలకు ఇంటి నుండి బయలుదేరి పరీక్షలకు సిద్ధం కావడానికి లైబ్రరీకి వెళ్లాను. తర్వాత అలా చదువుకుంటూ ఉన్నప్పుడు టైం రాత్రి 10 గంటలు ఎప్పుడయ్యిందో నాకు కూడా తెలియదు. నేనిప్పటివరకు లైబ్రరీలో అంత ఆలస్యంగా ఎప్పుడూ ఉండలేదు. నేను 8 గంటల వరకు చదువుకుని ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నాను. 8 గంటల వరకు అయితే కొంతమంది స్టూడెంట్స్ లైబ్రరీలో ఉండేవారు. కానీ ఇప్పుడు 10 గంటల తర్వాత ఈ లైబ్రరీలో ఎవరూ లేరు. ఇక్కడంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. నాకింకా 10-15 నిమిషాల వర్క్ ఉంది. నేను నా హోంవర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్దాం అనుకున్నాను. అలా అనుకుని నేను నా వర్క్లో బిజీ అయిపోయాను. అప్పుడే సడన్గా ఈ లైబ్రరీ బయట ఎవరో వింతగా నడుస్తున్న శబ్దం నాకు వినిపించింది. నేను వెంటనే నా పుస్తకాల్ని తీసుకుని త్వరగా లైబ్రరీ నుండి బయటకు వచ్చాను. మా స్కూల్ లైబ్రరీ బయట ఒక పొడవైన కారిడార్ ఉంది. ఈ కారిడార్ చివరి వరకు నడుస్తూ వెళ్ళి తర్వాత కుడివైపుకు తిరిగితే ఈ స్కూల్ మెయిన్ డోర్ వస్తుంది. నేను లైబ్రరీ నుండి బయటకు వచ్చి కారిడార్లో నడుస్తూ ఉన్నప్పుడు కారిడార్ చివరన ఒక మహిళ నిలబడి ఉండటం చూశాను. ఆమె ఎవరో కాని నేను ఆమె వైపు వెళుతున్నప్పుడు నాకు ఏదో ఒక వింతైన డిస్కంఫర్ట్గా అనిపిస్తుంది. నాకు చాలా టెన్షన్గా అనిపించి భయంతో హే ఎవరు మీరు అని అడిగాను. నేను ఇలా అడగ్గానే ఆమె కొన్ని సెకన్లలోనే అక్కడి నుండి వెళ్ళిపోయింది. హమ్మయ్యా అని నేను గట్టిగా ఊపిరి తీసుకుని స్కూల్ మెయిన్ డోర్ నుంచి బయటకు వచ్చాను. బాగా అలసట మరియు ఆకలి కారణంగా నేను సరిగ్గా నడవలేకపోతున్నాను. కానీ అప్పుడు ఆ రోడ్ మొత్తం పూర్తిగా ఖాళీగా ఉండటం నేను గమనించాను. ఇది చాలా వింతగా ఉంది. ఎందుకంటే ఈ రోడ్ ఎప్పుడూ ట్రాఫిక్ ఎక్కువ ఉండి చాలా బిజీగా ఉంటుంది. అర్ధరాత్రి వరకు కూడా ఈ రోడ్లో ఎవరో ఒకరు తిరుగుతూనే ఉంటారు. కానీ ఇప్పుడు ఈ రోడ్ మొత్తం ఖాళీగా ఉండడంతో నేను చాలా భయపడుతూ చాలా టెన్షన్గా క్రింద నేలను చూస్తూ మా ఇంటివైపు వెళుతున్నాను. ఎందుకంటే అప్పుడు సడన్గా ఎవరిదో ఒకరి నీడ నేలపై కదులుతున్నట్లుగా కనపడింది. కానీ ఆ టైంలో నాకు అక్కడ చుట్టుప్రక్కల ఎవరూ కనబడలేదు. కొంచెం సేపటి తర్వాత నేను తల పైకెత్తి ముందుకు చూసినప్పుడు అప్పుడు ఎవరో ఒకావిడ నా ముందు నడుస్తోంది. ఆమె చూడటానికి నాకు కొంచెం వింతగా అనిపించింది. ఆమెకు కాలు సరిగ్గా లేనట్టుంది, వికలాంగురాలు. అందుకని ఆమె చాలా కష్టంగా కుంటుతూ నడుస్తోంది. ఆమె చాలా నెమ్మదిగా నడుస్తూ ఉండడం వల్ల కొద్దిసేపటికే నేను ఆమె దగ్గరి వరకు వెళ్ళిపోయాను. అప్పుడామె నాకు చాలా దగ్గరగా ఉంది. ఇప్పుడు నేను ఆమెను స్పష్టంగా చూడగలుగుతున్నాను. ఆమె మురికి బట్టలు ధరించి ఉంది. ఆమె చేతులు, కాళ్ళు వెనక్కి ముడుచుకున్నట్లుగా ఉన్నాయి. ఆమె తలమీద వెంట్రుకలు చెల్లాచెదురైనట్లుగా ఉన్నాయి.
నాకు ఇదంతా చాలా వింతగా అనిపిస్తుంది. ఆమెని చూస్తుంటే టెన్షన్తో నాకు అడుగు ముందుకు పడటం లేదు. చాలా భయం వేస్తుంది. ఆ భయంలో నాకు ఇంకా ఆమెకి దగ్గరగా వెళ్ళకూడదు అనిపిస్తుంది. నేను ఆమెని దాటుకుని ముందుకు వెళ్లే ధైర్యం చేయలేకపోతున్నాను. అప్పుడామె సడన్గా వెనక్కి తిరిగింది. తర్వాత నెమ్మదిగా నా దగ్గరికి వస్తూ ఉంది. నేను అది చూసి షాక్ అయ్యాను. ఆమె భయంకర రూపం చూసి ఎటు కదలకుండా ఉన్నచోటే ఫ్రీజ్ అయిపోయాను. అప్పుడామె నా దగ్గరికి వచ్చి నా కూతురు ఎక్కడుంది అని అడిగింది. అప్పుడు నా నోటి నుండి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నాను. నేను ఉన్నచోట నుండి కదల్లేకపోతున్నాను. భయంతో నా బాడీ మొత్తం వణికిపోతుంది. ఆమె అడిగిన ప్రశ్నకు ఏమి సమాధానం చెప్పాలో నాకు అర్థం కాలేదు. అప్పుడు భయంతో ఆమెకు నేను నా వేలితో అక్కడ అని అంటూ దూరంగా చూపించాను. ఎందుకంటే ఆమె నా దగ్గర నుండి అక్కడికి దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్నాను. అప్పుడామె కుంటుతూ నేను వేలు చూపించిన వైపుకి చీకటిలోకి చాలా దూరం వెళ్ళిపోయింది. నేను చూస్తుండగానే ఆ చీకట్లోకి వెళ్ళిపోయి ఆమె నాకు కనపడకుండా అదృశ్యమైంది. అప్పుడామె మళ్లీ నా ముందుకు రాకూడదని నేను భయపడుతూ చాలా స్పీడ్గా మా ఇంటివైపుకి వెళ్లడం ప్రారంభించాను. ఆ టైంలో నేను రోడ్డు మీద ఏదైనా వెహికల్ వస్తుందని గాని ఎవరైనా వచ్చి నాకు హెల్ప్ చేస్తారని గాని ఏమీ ఆలోచించలేదు. వేగంగా నడుస్తూ వెళుతున్నాను. కాసేపటి తర్వాత దూరం నుండి ఆ మహిళ అరుస్తున్నట్లుగా చాలా భయంకరంగా నాకు కొన్ని అరుపులు వినిపించాయి. ఆ తర్వాత నాకు ఏమీ గుర్తులేదు. నేను స్పృహలోకి వచ్చిన తర్వాత నాకు తెలిసిందేంటంటే నేను రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉండగా మా పక్కింటి వాళ్లు నన్ను మా ఇంటికి తీసుకువచ్చారని తెలిసింది. తర్వాత మా పక్కింటి ఆంటీ ద్వారా తెలిసిందేంటంటే 1998లో మా స్కూల్కి దగ్గరలోని ఒక అపార్ట్మెంట్లో అనిత అనే ఒక 32 మహిళ తన కూతురుతో కలిసి నివసిస్తూ ఉండేది. ఆమెకి తన కూతురంటే ప్రాణం. ఆమెని చాలా ప్రేమించేది. ఆమె కూతురి వయస్సు 9 సంవత్సరాలు. ఆమె ఆ ఈడెన్ హిల్ స్కూల్లోనే చదువుకునేది. ఒకరోజు ఆ అమ్మాయి స్కూల్లో ఆడుకుంటుండగా పైనుంచి కాలు జారి క్రిందపడి ఆమె కూతురు చనిపోయింది. తన కూతురు చనిపోవడాన్ని ఆమె అస్సలు తట్టుకోలేకపోయింది. తర్వాత ఆమె ఏడుస్తూ ఒకరోజు ఆమె కూడా అదే స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఈ లోకం నుండి వెళ్లిపోయింది. ఆ సంఘటన తర్వాత ఆ స్కూల్ పరిసరాల్లో అప్పుడప్పుడు ఆమె తన కూతుర్ని వెతుకుతూ రాత్రి సమయంలో చాలామందికి కనిపిస్తూ ఉంటుంది. ఆమె చనిపోయిన తర్వాత కూడా తన కూతురిని కలవడానికి ఆమె ఆత్మ అక్కడే ఆ స్కూల్ పరిసరాల్లో తిరుగుతూనే ఉంది. ఫ్రెండ్స్, దీని గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.